హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ పుణ్యక్షేత్రంకి ఎందుకు వచ్చాను తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏమైనా కొత్త బండి కొనాలనుకోండి, ఫస్ట్ దాని స్పేర్ పార్ట్స్ దొరకలేదో చూడండి. దొరకలేదంటే ఆ బండి కొనకండి. ఎందుకంటే నా బండికి అయితే జస్ట్ ఒక స్పేర్ పార్ట్ కోసం నేను ఊరంతా తిరిగాను ఈరోజు. ఆ స్పేర్ పార్ట్ క్లచ్ పుల్లర్ చూపిస్తా చూడండి. ఆ స్పేర్ పార్ట్ ఏందో ఇక్కడ జస్ట్ ఒక చిన్నది ఉంటుంది. ఇది ఏంటంటే క్లచ్ వన్ జస్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ స్పేర్ పార్ట్ దొరక్క నేను ఎన్ని తంటలు పడ్డానో నాకే తెలుసు. నేను మొత్తం ఊరంతా తిరిగాను ఈరోజు. ఎన్ని సర్వీస్ సెంటర్లు అన్నీ ఎక్కడా లేదన్నారు. నేను లాస్ట్కి అయితే కోటికి అయితే బయలుదేరేశాను. ఇక్కడైతే కోటిలో ఏంటంటే అన్ని స్పేర్ పార్ట్లు దొరుకుతాయి. ఈ సొందు పొడగోడు మొత్తం స్పేర్ పార్ట్ షాపులో ఉంటాయి లాస్ట్ దాకా. ఇక్కడ కూడా ఎక్కడ ఏ షాప్లో లేదు. ఇక్కడ ఒకరిని అడిగితే అంబా అన్నారు. అంబా షాప్ ఏదో సంథింగ్ ఏదో షాప్ పేరు నాకు తెలియట్లేదు. అక్కడికి వచ్చాను. ఇక్కడైతే ఈ అంగుళం స్పేర్ పార్ట్ ఉందన్నాడు. కానీ లాస్ట్కి 2 hours నిలబెట్టినాక లేదన్నాడు. సరే వేరే వాళ్ళు అడిగితే వికాస్ అన్నారు. ఈ స్పేర్ పార్ట్ షాప్లో అయితే ఉంది స్పేర్ పార్ట్ ఏదేమో, కానీ నాకు షోరూంలో 200 చెప్పిందని ఇంక 300 అన్నాడు. సరే ఓకే, ఇంకేం చేసేది ఉండదు కదా, మనకు స్పేర్ పార్ట్ అవసరం, తీసుకొని వచ్చేసాను. ఇంక నేను స్పేర్ పార్ట్ తీసుకొని ఇంకా ఆ షోరూమ్ సర్వీస్ అతనికి ఫోన్ చేసి అన్న ఉన్నారా అంటే, రేట్ అయిపోయింది కదా తమ్ముడు, నేనైతే ఉండను ఈరోజు, రేపు వస్తాము రేపు బయట బండి అన్నాడు. సరే అయితే నేను స్పేర్ పార్ట్ తీసుకొని బయలుదేరేశాను ఇంకా ఆ ఇంటికి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.